అయిందన్న కాంచలి నిద్ర ఓవులేదు అన్నం తినులేదు ఈ మనిషి. ఈయన చెల్లెగా అంక డెలివరీ అయింది. అరే మా చెల్లెని చూడబోతానా, మరి నువ్వు కూడా రావే అని అంటాడా? అనడు. ఆయనకు నాతోటేం పని? సుశీల అంత మంచిదేనా? అంత మంచిదే వదినా. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. కాగడుకో. ఏమైంది వదినా నువ్వు రాలేదు? నువ్వు అన్నతో అత్తవచ్చు అనుకున్నా. నేను కూడా వచ్చేదాన్ని కానీ మీ అన్న నాకు చెప్పకుండా వచ్చిండు. డెలివరీకి నేను తీసుకురాలేదని అత్తమ్మ కోపడుతుందన్నావు కానీ అందుకే వదిలే నేను కలిసి రాలేదు. ఇప్పుడు నువ్వే ఇడికి వచ్చినావు కదా, ఇంకేంది? అయినా డెలివరీ అయిన మనిషిని ప్రయాణం చేపిద్దాం నీకు తెలియదా? ఎందుకు తీసుకొచ్చినావు? నాకు తెలియదు కానీ నేను కూడా చూసేద్దామనే పోయినా. పోయేసరికి వీళ్ళత్తా మీ అబ్బాయి లేకపోయినా కానీ అన్నవదిన అయితే ఉన్నారుగా తీసుకుపోవచ్చు కానీ వెళ్ళి పెడుతుంది. నాకే మంచిగా అనిపించలేదే, అందుకే తీసుకొచ్చిన. డెలివరీ కాకముందే తీసుకురాకపోయినావు, నేనేమన్నా అద్దానా? నువ్వు అద్దంటావని కాదే, ఇబ్బంది పడతావని తీసుకురాలే. ఎట్లయితే నన్ను అయితే కంటి చేస్తాను కదా. నాకు అమ్మ నాన్న లేకున్నా మీరే అమ్మ నాన్న నా పెళ్లి చేసిర్రు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు ఎందుకని నేనే రాలేదు వదినా. పిచ్చి పిల్ల, ఇబ్బంది ఏందే దాంట్లో? తీసుకురాకపోవడు నాదే తప్పు. అట్లా ఏమనుకోకు సుశీల, మీ అన్నకు నువ్వు ఎప్పుడు ఇబ్బంది కాదు. సరేనే, నేను కోడలికి బయటకు పోయి పాల డబ్బా ఒకటి ఒకటి కొనుక్కొని వస్తామని. సరే సరే. అవును సుశీల, మాకు ఇబ్బంది అని ఆలోచించుకునేదానివి అయితే మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావు? మా అత్తమ్మ డెలివరీ కోసం నీ అవ్వగారింటికి పోవాలి కానీ ఇక్కడ ఎందుకుంటాను అని రోజు లొల్లి పెడుతుంది వదినా. ఓహో, అక్కడ లొల్లైతుందని మరి ఇక్కడికి వచ్చినావు. ఇక్కడ నీకు సాకిరి ఎవరు ఇవ్వాలనుకున్నావు? నేనా? రానని చెప్పినా వదిన అన్నకు, కానీ అన్ననే ఇంట్లేదు. కొంచెం అన్న సిగ్గు శర ఉండాలి మనిషి అయి పుట్టినప్పుడు. అయినా రమ్మనుడితోటే వచ్చినావు, మరి ఇప్పుడు నీ అన్ననే చేస్తారా నీకు నీ బిడ్డకు సాకిరి? సరే వదిన, అన్న వచ్చినాక పోతుంది మా అత్తగారింటికి. ఎందుకు? నేను చూసుకోలేదని మీ అన్న నాతో నొల్లు పెట్టుకుంటుందిగా. అట్లెందుకు అనుకుంటాడు వదిన, నేనే పోతా అని చెప్తా. అట్లా చెప్తే నీ అన్న ఏం నమ్మేటోడు కాదు కానీ వచ్చినాక మనకి 2 రోజులు ఉంటే చక్కగా నీ ఇంటికి నువ్వు వీకు. సరే వదిన. ఇట్లా మాట్లాడినా నీ అన్నకు తెలిసిందనుకో ఇంకోసారి కడప కూడా దొక్కనియా నిన్ను. అర్థమవుతుందా?
చిన్నగాడు సేమ్ నా లెక్కనే ఉన్నాడు ముద్దుగా. అసలు అల్లరే ఏడువనే ఏడవది. నా కోడలు బంగారం. చిట్టి తల్లి చూసినావారా? నేను ఎత్తుకుంటే ఎంత సప్పుడే ఎత్తలేదు అస్సలే. మంచిగా నిద్రపోతాను చూసినావా? ఎక్కలేడు ప్రేమను వంకత్తారే నా మొగనికి కోడలి మీద. చెల్లే, కోడలకు తానం పోపియాలి గారా? నీకు పోయేస్తుందా మరి? పోయరాదన్నా, కానీ మెల్లమెల్ల పోతానే. పోయరాంది నువ్వెందుకు కోసుర్రా? మీ వదిన ఉందిగా, మీ వదిన మామొత్తది. సుమతి, ఓ సుమతి ఎగరా. ఏంది? కోడలికి వేడి నీళ్ళు పెట్టి తానం పోపియే. రాత్రి అంతా నిద్రనే పోలే, ఏడ్చుకునే ఉన్నది. ఎందుకు పోయా? పోతా. మీ అత్తమ్మ నీకు తానం పోతాడరా చిట్టు తల్లి. కళ్ళల్లో గిట్ట సబ్బు ఆడకూడదు చెప్పు. వచ్చినాక దాని సంగతి చూస్తా. ఓహో, మామ కోడలు ఇద్దరు ఒక్కటైరన్నమాట. దరిద్ర కొట్టదానా, ఎవల గండరగన్నవే ఈ పోర్ని? పసిగుడ్డును పట్టుకొని అవే మాటలు వదినా. అవును మరి, కన్నప్పుడు తెలియదా ఇవన్నీ పనులు చేసుకోవాలని? నేనేమన్నా తప్పు మాట్లాడతానా? చేసుకుంటా గానీ నా బిడ్డను ఏమైనా దండం పెడతా. చేసుకో, లేకపోతే నేనేమన్నా పని మనిషినా? అమ్మో, ఇప్పుడు పోయి నేను దాన్ని నిలదీసి అడిగింది అనుకో, నా చెల్లెను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళబడుతుంది. అక్కడ దాని అత్తతోని ఇంకా బాధలు పడాల్సి వస్తుంది. ఇక్కడ ఉంటానన్నా నా చెల్లె నా కళ్ళ ముందట ఉంటుంది. ఈ మాటలు పడుడద్దు, నేను ఇక్కడ ఉండడద్దు. అందుకే పిన్ని మా ఇంటికి పోతా. నేను పోతా అంటే అన్నకు అనుమానం వస్తుంది. వారి నన్ను తిడతాడు, అన్న బాధపడతాడు. వద్దు. చొచ్చు అమ్మ ఎడకు అచ్చమ్మా. జో 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 ఎడకురా అమ్మగా. ఎడకు ఎడకు చాలుగా చుట్టూ తల్లి. పడుకునేది నారా? పడుకున్నదారా? పడుకోలే అన్నయ్య. బంగారు తల్లి, ఆడుకుంటాను వారా? ఆడుకో. మమ్మీ వాళ్ళు అన్నదనుకో, వచ్చినాక సంగతి చూస్తా. నేను ఒకసారి బయటకు వేస్తా. ఇప్పటి నుండే గింత గావరం చేస్తే అది నీ నెత్తి మీద ఎక్కి కూర్చుంటది. కూర్చొని ఏమవుతుందిరా? నా కూడా లేనే. బాయ్ బాయ్ చెప్పు మామ. బాయ్ బాయ్. అయ్యో, మా మమ్మీ నన్ను వచ్చి ఉంటాడు.
ఆకలి అవుతుందా? ఏమైందిరా? అబ్బబ్బా ఏందయ్యి దయ్యం లెక్క నోరేసుకుని ఒక్కటే మొత్తుకుంటుంది. వదిన ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. దానికి కడుపు నొత్తాన్ని కావచ్చు, పాలిచ్చినా తాగుతలేదు, అందుకే ఏడుతుంది వదిన. రాత్రంతా ఒకటే ఏడుపు, పొద్దంతా ఒకటే ఏడుపు. దయ్యాల గడల ఇట్లా పుట్టిందా అనేది? పసిగుడ్డును పట్టుకొని ఆ మాటలు ఎట్లా బుద్ధి అవుతుంది వదిన నీకు? నేను ఏమన్నా అంత రేష వస్తుంది నీకు? అంత రేష ఉన్నదని ఏదుంటే నీ ఇంటికి నువ్వు ఇక్కడనే ఉండడానికి నేనేం రాలే కదా వదినే. ముందుగా అలా దాన్ని నోరు ముయ్యి. రాక్షసరి నెట్టే కొడుతుంది. ఎక్కడ లేని చెడుగు పిల్ల పుట్టిందవ్వా. అబ్బా వదిన కొంచెం సేపు నోరు మూసుకుంటావా? నీ దండం పెడతా. ఏమైంది కట్టున్నావు? ఇలా మన భూమి రిజిస్ట్రేషన్ ఉండే కానీ ఆ పని కాలే. అయ్యో ఎందుకు? ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసేటోళ్ళు వాళ్ళే పెట్టుకుంటారు భూమి కోసం. ఇప్పటి నుంచో ఎదురు చూడబడుతుంది. ఇవాళ రిజిస్ట్రేషన్ అవుతుంది అనుకున్నా, కాకపోయే. మరి నువ్వు చేసేది ఏమన్నా మంచిగా ఉన్నదా? నేనేం చేసిందే? ఎట నా పని మీద పోయేటప్పుడు దరిద్ర మొక్కలను చూసి మందలిచ్చి పోవడం అవసరమా? వాళ్ళు కాదే దరిద్ర పొల్లు, నువ్వు దరిద్రపు దానివి. చిన్న పిల్లని పట్టుకొని గవే మాటలే. ఉన్నది ఉన్నట్టు అంటే ఉలికెక్కువ నీకు. నీ అన్నదాంట్లో తప్పే ఉన్నది. పోయేటప్పుడు మందలించుకుంటూనే పోయినావు కదా నీ కోడల్ని. పసిపిల్లలు దేవునితో సమానమే. అయినా ఆమెను మందలించుకుంటూ పోతే నా పనే ఆగిపోలేదే. దేనికైనా ఓ టైం రావాలి. తీసుకొచ్చి నా తల తొలగబెట్టినావు కదా, నీకేమన్నా ఇబ్బందా? పని మనిషి లెక్క చేసేది నేనే. వదినే చేస్తానా అంటాను. ఏం చేస్తానా వదినే? నా బిడ్డ ఎడితే గిట్ల ఎత్తుకుంటానవా? మా బట్టలు విండెత్తానవా? నా బట్టలు విండెత్తానా? నా బిడ్డ బట్టలు విండెత్తానా? ఏం చేస్తానా మాకు? చూస్తానవా నీ చెల్లి ఎట్లా ఎదురు తిరిగి మాట్లాడుతుందో? అయినా అది అన్నదాంట్లో తప్పే ఉంది. అది కూడా ఆడిబిడ్డ పెత్తనం చేస్తా అయిపోయినా. నువ్వెన్ని మాటలు అన్నా కానీ అది సపరేట్ ఉండు, దాని తప్పు. వదిన మా అమ్మ ఉంటే నన్ను గిట్లనే చూసుకునేదా? నువ్వు గిట్లా మాట్లాడుతావా? నువ్వు కూడా మీ ఇంటికి డెలివరీకి అయినావు కానీ వాళ్ళు గిట్లే చూసుకున్నారా? గవర్ని ఆమెకేమెరకన్నా? హాస్టల్ ఉన్న నీ పిల్లల్నే ఒక్కరోజు చూడడానికి ఇక నా బిడ్డ మీద నీకు ప్రేమ ఎట్లా వస్తుంది? ఇప్పుడు నేనేమన్నా అని అన్న చెల్లెని తిరగబడ్డారు నా మీదకి. నీతోనే ఎవరు పెట్టుకుంటారే? అంటే నీ చెల్లెకి సాకిరి వేసి పెడితే నీ మంచిదాని కానీ లేకుంటే కాదా? నువ్వు మంచిదానివో చెడ్డదానివో లోకం మాజుత్తాంది కానీ ఆడు పుట్టువాడు పుట్టినావు కానీ ఆడి తెలియదా నీకు? ఎవరితో పుట్టినానికి నేనెందుకు ఎత్తా? అది ఎవ్వతో కాదే, నీ ఆడిబిడ్డ. తోడబుట్టిన అక్క చెల్లెలు కూడా లేరు కానీ నీ ముఖానికి. తోటలతో ఎట్లుండానో నేర్పలే నీ అవ్వ? నా అవ్వ గురించి మాట్లాడక చెప్తానా? ఆహా, నీ అవ్వనంటే నీకు రేషన్ అంతా ఒడుచుకొస్తుంది. నా చెల్లెనంటే నాకు ఎట్లా అనిపిస్తుంది? నువ్వు నీ చెల్లెనే ఉండు ఇంట నేనుండా. అయితే ఓవే, ఎవరిని పెరుగుతాను? అన్న ఆగే. ఎందుకంత మురుకులు లెక్క చేస్తున్నావు? వదినేటి పోతుంది. ఇది వదినిల్లు, నాది కాదు. గట్లంటావేందే చెల్లె? నా మెట్టి నిల్లే నా ఇల్లు. ఈడ 4 రోజులు ఉండి పోవాలే గాని నా గురించి మీరెందుకు పెట్టుకుంటారే?
వదినే నిన్నేదో ఇబ్బంది పెట్టాలి మీ ఇద్దరి మధ్య లొల్లి పుట్టియాలని నేను ఇక్కడికి రాలే వదినా మా అత్త మా లొల్లి పెడుతుందని నా లొల్లుండిపోదామని వచ్చిన లేకుంటే రాకపోతురు వదినా సరేది నా ఇంటికి నేను పోతా అయ్యో సుశీల నన్ను క్షమించు అమ్మలే నిన్ను అమ్మలెక్క చూసుకోవాలి కానీ అనరాని మాటలని నిన్ను బాధ పెట్టడు నాది కూడా తప్పే నువ్వు ఎక్కడికి పోవడద్దు ఇక్కడనే ఉండు ఇక నుంచి ఈమెనే నాకు అత్తమ్మ నువ్వు కూడా నన్ను ఆటాడియాలే తల్లి నా బంగారు తల్లి నా బంగారం ఇక చిట్టి తల్లి అనుకుంటున్నాడేనా చిట్టి తల్లికి ఏమైనా పేరు పెట్టేది ఉన్నదా ఎందుకు పెట్టలేదే పెట్టుడేనా బంగారు తల్లికి ఇంకేనాడు ఎల్లుండే 21 పురుడు చేసి పేరు పెట్టాలి అవునా ఎల్లుండే మన ఇంట్లో పండుగ అన్నమాట నువ్వు ఇయ్యాలే సుశీల వాళ్ళ అత్తగారికి ఆడబిడ్డకు ఫోన్ చేసి చెప్పు రమ్మని చెప్తుంది వదిన అద్దు వాళ్ళకి చెప్తే వాళ్ళు అత్తరో రారో అత్తరో రారో అని చెప్పకుండా ఉన్నావానే చెప్పుడు మన బాధ్యత అచ్చుడు రాకపోవడం వాళ్ళ ఇష్టం అవును నిజమే ఎంతైనా వాళ్ళ ఇంటి బిడ్డ కదా చిట్టి తల్లికి మొట్టమొదటిసారి చేసే పండుగ ఇది వాళ్ళకి ఎప్పుడు అద్దు వదిన వాళ్ళు రానంటే అన్నను బాధపడతారు మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు మాకేం బాధ అట్లేం లేదు సరే మరి బావక్కను వెళ్తే అత్తడానే బావ వాళ్ళ అమ్మ మాట జవదాతాడన్న రాడు ఏ ఊకో నువ్వింతకే ఉన్నావు గట్ల పిలుచుకుంటారా ఎక్కడన్నా చెప్పే పద్ధతి మనది ఎవరెవరు వస్తారన్నది వాళ్ళ ఇష్టం సరే మరి బావకైతే ఫోన్ చేస్తా పట్టు చూడు చూడు బావా హలో అత్తమ్మ అత్త మంచిదేనా అత్తమ్మ మంచిదే మీరు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నాం అత్తమ్మ బాగా ఎటు పోయింది అత్తమ్మ బయటికి పోయిండు బయటకు పోయిందా అయితే ఎల్లుండి మీ మనవరాలకు పూడి చేస్తాను అత్తమ్మ రేపు సాయంత్రం వరకు రారి సరే సరే ఎల్లుండి పొద్దుగానే వచ్చారు రేపు పొద్దు కాగానే రారి అత్తమ్మ సరే 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 అత్తమ్మ ఉంటాను అన్న మా ఆడబిడ్డ కూడా ఫోన్ చేయి ఆమెను కూడా విలవాలే కదా
బావ ఇప్పుడే వస్తారా? అత్తమ్మ ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తాను. సుమతి దా అత్తమ్మ ఇట్లా వచ్చారు. పెద్దమ్మ అంత మంచిదేనా? రూప అంత మంచినారా? అత్తమ్మ మంచిగున్నారా? అత్త మంచిగున్నావా? కాలు కట్టుకున్నారా? కాలు కట్టుకో. కాలు కట్టుకో. నీళ్ళు రేపు నిన్నని బావ పొద్దుపోయి వచ్చారు బాగా. నేను నిన్ననే రమ్మన్నా. ఇవాడ బస్సు దొరికే వరకు లేట్ అయింది. అత్తమ్మ నీకు కూడా ఫోన్ చేసి చెప్తా నేను. మా చెప్పిండ్రు వచ్చినాం కదా. ఎండ బాగా అయింది, పొద్దుగాల బయలుదేరితే అయిపో. నాకేమద్దే ఇక నా మనవరాలేదే. ఇప్పుడే తానం పోసినాం అత్తమ్మ, పండుకున్నది. అయ్యో మనవరాలని బాగానే కలవరిత్తనమేంది అమ్మ. ఇక మనవడు పుడితే నువ్వేడావుదు. మొట్టమొదలు మనవన్ని ఎత్తుకునే అదృష్టం అందరికి ఉండద్దాయ బిడ్డ. ఈ తలమాసినోని కోసము మూసుకొని ఊకుంటున్నా. అమ్మ అక్క కొడుకు పుడితే ఎత్తుకున్నావు కదనే. అక్క కొడుకు అయితేంది, నా కొడుకు అయితేంది. నా బిడ్డ నోసుక పుట్టింది కాబట్టి దానికి మొట్టమొదలు కొడుకు పుట్టిండురా. నీ పెండ్లవుతీరా? పెద్దమ్మ బోదాలు మనవరాలు అయితేంది, మళ్ళొక్కసారికి మనవడత్తడిది. అవునే సుశీల, చూసుకుంటే నిలబడతావేంది? నా బిడ్డను చూపిద్దుపా. బాబా నీళ్ళకైనా వచ్చినాయి నేను పోయాక. పెద్దమ్మ నేను ఛాయ్ పెట్టుకుంటా, మీరు కూర్చోండి. సరే పో. నేను డాడీ నచ్చిన. సుశీల రాత్రి వండుకుంటుందా, ఏడుస్తుందా? రాత్రి అంతా ఏడుతుంది, పొద్దున్న దాకా వండుకుంటుంది. ఏమైంది బావా? మీ అమ్మును మీ అక్క గంత ఘోరంగా అంటారు. వాళ్ళు ఇప్పుడు నిన్ను ఏమన్నారే? మనోడైతే మంచిగా ఉండు కదా అని అన్నది మా అమ్మ. గంతే కదా, దానికి బాధపడతావా? నీకు గంతే అనిపించిందా బావా? సరేది. అయినా నా పిచ్చితనం కాకపోతే మా మధ్యలో ఎప్పుడన్నా మాట్లాడినావా నువ్వు? మధ్యలో మాట్లాడి మీ పంచాయతీని ఇంకా పెంచుకుంటావా? అద్దతి బావా, కోపానికి రాకు. మా అమ్మనేమన్నా అంటేనేమో అది బాధపడుతుంది, నిన్నేమన్నా అంటే నువ్వు బాధపడతావు. అందుకే నా బిడ్డ వంక పెట్టుకొని ఇంట్లోకి వచ్చిన. ఎక్కడున్నా ప్రశాంతత లేదు. ఈ ఆడోళ్ళ లొల్లులకు హద్దులుండే. రూపా నువ్వు ఒక్కదాని వచ్చినావు, మరిది పిల్లలు తీసుకురాలేదు.
నువ్వు పిలిచినావా నీ ఆడబిడ్డ పిలిచిందా? ఎట్లా నా మగడు? అయ్యో అదేంటి మీ బావని ఫోన్ చేయమని చెప్పినా కదా, అందరు రమ్మని చెప్పలేదా? మీ కోడలకు పేరు పెడతాన్నామని చెప్పిండట, అందరు కలిసి రాని చెప్పలేదట. ఇదేనా మీ పద్ధతి? ఏమి నడకనే దిక్కుమాలి నడక, నీ నడక పాడువాడా. ఒక్కటి రీతి లేకపోయే పుట్టింది ఆడిపోరి సాగు అంటావు మమ్మల్ని. వీళ్ళకే చెప్పాలి అమ్మ నువ్వు పద్ధతుల గురించి. నీ కోడలు మెల్లే పద్ధతి చూస్తే తెలుస్తలేదా ఎసంటి పద్ధతిలో పెరిగిందో? అయ్యో రూపా ఆవు, నేను మీ బావని అడుగుతా. ఓయ్ ఉన్నావా ఇట్రా? ఏమైంది? నువ్వు రూపకు ఫోన్ చేసి అందరిని రమ్మని చెప్పలేదా? నేను తమ్మునికే ఫోన్ చేసిండే, రూప ఫోన్ లిఫ్ట్ చేసింది. కోడలికి పేరు పెడతాను అందరు తప్పకుండా రారని కూడా చెప్పిన. నాకు చెప్పినావు కానీ నా మొగని చెప్పినావా? అందరు రారని చెప్పినా కదా, అత్తరు కావచ్చు అనుకున్నా. నా మొగడు గంత విలువ తక్కువ కనబడతాడా? పిలువని పేరంటానికి ఎట్లా తడనుకున్నావు? ఇంకా అట్లా నిలబడి చూస్తానమేంది? ఫోన్ చేయి, ఫోన్ చేసి రమ్మను. అవసరం లేదు, వాళ్ళకు నన్ను విలువాలని లేకుండా నువ్వు పోయి మరీ ఫోన్ చేయించినావా అంటాడు. అవసరమా? అయినా వీళ్ళననేది ఏమున్నదే, నా కొడుకు కోడలకు బుద్ధి లేదు. అమ్మా ఇప్పుడు ఏందే? ఏమున్నది? ఏమి లేదు. ఇక్కడ ఏమున్నదిరా? బావన్న గౌరవం నీకున్నదారా? బాడు కావు. బావని విలువంది నేను ఎట్లా పోదనని అనుకున్నావా? పెళ్ళం కనబడ్డ వాళ్ళే ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటివి. అమ్మ నువ్వు ఊకోయే. ఇప్పుడు వీడికి వచ్చి లొల్లి పెడిచిన పేరు మనకి ఎందుకే? సరే భోంచేపు అయితే మన ఇంటికాడ మనం పడతాం. ఇంటికి పోయినాక నీ కోడలు నువ్వు విన్నాను అనుకుందువు కానీ ఈ పురుడుకి వచ్చిన కాడ లుల్లెందుకే అమ్మా? మంచిది మంచిది, ఇట్లా మూసుకొని కూర్చుంటాం.
తల్లి నీకు ఫ్రాక్ తెచ్చిన. చీర గట్ల పడేసినావు? పారేయకపోతే ఏం చేయాలి? అంగట్లో దొరికే పాత చీరలు తీసుకొచ్చి నాకు పెడితే నేను కట్టుకోవాలా? అది అంగట్లో కొన్నది కాదు రూపా, షాప్ లో కొన్నదే. ఆ కలర్ అయితే నీకు మంచిగా ఉంటుందని తీసుకొచ్చిన. నా బిడ్డగా నా కళ్ళు కనబడతలేవా ఏంది? నిజమే అత్తమ్మా, అవి షాప్ లో తెచ్చిన బట్టలే. అంగట్లో తెస్తే నేను ఊకుంటానా ఏంది? ఊకో కాబట్టే నీకేం పట్టు పితాంబరం పెట్టి నాకు పాత చీర పెట్టిరు. తల్లి లేని బిడ్డనే, శ్రీమంతం కూడా వేయకపోతుంది. అందుకే నీ చీర కంటే ఆమె చీరకు ఒక 500 ఎక్కువ పెట్టి తీసుకొచ్చినాం. మీకు పెట్ట సద కాకుంటే నాకు చెప్పిన కానీ నేను తెచ్చుకుంటా కదా నా బిడ్డకు. అన్నా నువ్వు అక్కకి ఇంకో చీర తీసుకురాపోయే. తీసుకొస్తా చెల్లె. తీసుకురాపో. ఎంత వస్తావు? ఏహే నాకేమద్దు మీ చీర సారెలు. అమ్మ మీరు బియ్యం పోసుకొని రారే, నేను పోతాన్నా. ఎటు పోతావు బిడ్డ? నువ్వు మా ఇంటి ఆడబిడ్డవే. మా ఆడబిడ్డను బాధ పెట్టుకుంటే మీకు ఏ పాటి మంచిగా అయితే మీది ఇదే నాన్న రీతు. మీ సాల్ సందేవాను మీ ఇజం పాడువాడ చూస్తున్నావురా. రీతు ఎంత ముత్తుకుందో, అందరూ ఎంత ముత్తుకుందో. ఇంకా సారెలు పోసుకొని పోతావా? పోసుకొని రా నీ పెళ్ళవు. నువ్వు పాయపోయి మన ఇద్దరం పోదప్ప. మేము ఏమన్నాం పెద్దమ్మా, చీర మంచిగా లేదు అంటే తెస్తామని అననే పడుతుంది. మరి మొదలైన ఈ బుద్ధి నలుపుట్ల వాడుకావు. నీ అత్తగారు అందరం చూస్తున్నావురా. చిలకల దుప్పటి వేసుకొని ఇంకా కప్పుకొని ఉండవా? ఇక వరయ్యా బట్ట దగ్గర బియ్యం పోసుకుంటావా? బియ్యం ఈ సారెలు చీరలు పట్టుకొని వస్తావా? రీతి లెక్క ముడకొడక ఎక్కడి నుంచి అందుకున్నావురా ఇయ్యం? నీ ఇయ్యం పాడువాడా? నీ ఇయ్యం కగ్గిరాలుగా పోసుకోవద్దురా. ఆ బిడ్డను కన్నావా? బిడ్డను బంగారు బిడ్డను ఇక పోసావు. అత్తగారింత ధనం ఇస్తే అరదచ్చర పోసావు. ఛీ! అక్క మనం ఇంటికోంగా నువ్వు మెచ్చిన చీర కొనిస్తే గానీ ఇప్పుడైతే అది తీసుకోయే. లొల్లెందుకు? అవు చూసినావా అమ్మ, ఈ చీర కోసం నేను లొల్లి పెడతానట. ఈడు ఎట్లా మాట్లాడుతాడు విన్నావా? అయినా నాకెందుకు రా చీరలు, నాకు ఇంట్లో పట్టాన్ని ఉన్నాయి. నీ పెళ్ళనుకున్న విలువ నాకు లేదని మాట్లాడుతున్నారా? చీరల కోసం కాదు. రూపా నువ్వు బాధపడకు, అందరం అయితే ఇప్పుడు వేరే చీర కొనుక్కొస్తాం. అక్క అంతలావైతే నా చీర తీసుకో అక్క. నువ్వు అలగకుండా ఈ దండం పెడతా అక్క. ఏందే నా బిడ్డ ఏదో నిన్ను ఇబ్బంది పెట్టినట్టు చేస్తాను. నువ్వు పురుడాన్ని చేస్తే ఉయ్యాలు ఉండదు, ఏది ఉండదు. నీ వన్న వదినది రీతి ఇదేనానే? అందరం తక్కువ సాగదోరుడు ఎక్కువ. చుట్టాలేరి, పక్కాలేరి, ఇరిగింటోళ్ళేరి, పొరుగుంటోళ్ళేరి. ఏలే ఎవరికన్నా బువ్వ పెట్టిర్రా? తమడు బియ్యం వండిర్రా? పాత చీరల కానీ మేము వచ్చింది ఓడి బియ్యం పోసుకుంటావా? ఈయనకు ఉండాలే మానం. నా కొడుకు సిగ్గు లేకపోతే సరే. ఈత చేయకుంటే ఈ రీతి దక్క అందరానికి నన్నెందుకు తోలుకొచ్చినావు? నా బిడ్డను ఎందుకు తోలుకొచ్చినావు రా? సావీడా అత్తమ్మ నువ్వు అట్లా మాట్లాడకు. అన్నకున్న దాంట్లోనే నా బిడ్డ పురుడు చేస్తాను. నువ్వు అట్లా మాట్లాడితే అన్న బాధపడతాను. ఇంత చేయకుంటే ఏమన్నా ఇక్కడ నా ఇంటికాడ చేసుకోపోదురా పురుడు? నా మనవరాలకు ఇంటికాడ గతిలేదు ఏం? అట్లని వాళ్ళు అనలే కదా అత్తమ్మ. ఇవాళైతే ఇక్కడ అయిపోయి మళ్ళీ మనం ఇంటికాడ ఘనంగా వేసుకుందాం. ముదాల నీ ఇంటికాడ ఎత్త అయిపోవాలనే. ఇప్పుడేమైందే? ఇప్పుడు అది చేసుకోవా ఏంది? అరే నలుపుట్టాడా, అత్తవా నువ్వు రావా? నిన్నే ఉంటావా? నా ఇంటికాడ నా మనవరాలకు నేను ఘనంగా చేసుకుంటానే. ఈ బిచ్చగల్ల చేత కాదు నాది.
అత్తమ్మా ఆగే అమ్మ ఆగరా నేను నువ్వు అత్తనెవరా లేకుంటే సావు దండం పెడతా అత్తమ్మ ఉండత్తమ్మా ఉండా నేను అసలే ఉండా అత్తక్క పెద్దమ్మ బిడ్డని ఎక్కడికి తీసుకుపోతాను రా బిడ్డ రాయపోదాం మనం నా మనవరాలకి ఎంత తక్కువ అయింది నా ఇంటికాడ ఘనంగా చేసుకుంటా ఇది ఇంతకుంట చేతనా నేను పెద్దమ్మ ఈ బిడ్డని తీసుకొని ఎడిగిపోతాను మా ఇంటికి పోతా దాని ఇంటికి అది పోతాంది ఏడిపోతా బిడ్డ నీ ఆడబిడ్డ నుంచుకో నీ అన్నగారి నుంచుకో అరే ఉంటావా అత్తవరా ఉండు నడవకపోడా దండం పెడతా అత్తమ్మ ఉండు ఏ ఉండం మేము పా రూపా నువ్వన్న జర ఎప్పుడు రూపా పెద్దమ్మ జర ఇను పెద్దమ్మ అత్తమ్మ ఆగత్తమ్మా రమేష్ నువ్వన్నా ఎప్పుడు రమేష్ జరా నా బిడ్డ వాళ్ళ నా బిడ్డ వదనా ఓయ్ లేవరాదు ఇంకా పాలు తెత్తువు ఎల్లంత శాతనైతే లేదు నేను ఉడ్చల్తాను పోయి పాలు తెత్తువురా నాకు నీకన్నా ఎక్కువ శాతం అయితే లేదే పాలు తెత్తవే లేకపోతే లేదు చాయ్ తాగకపోతే ఏమైతే ఓ నీ పని పాత్ర పెట్ట తెల్లందాక టీవీ చూసేందుకు శాతనైతుంది కానీ గట్ల పోయి పాలు తెచ్చేందుకే శాతనైతలేదా షాయ్ తాగుకుంటా తీయ అంటాడు అది రాత్రి కానీ శాతం అవుతుంది ఇది పొద్దుగాల కదా శాతం అయితే లేదు మంచిది మంచిది రాత్రి నీకు మందు తాగుతానేమో శాతనైతుంది నాకు తెల్ల రంగు ఛాయ్ తాగుతానే శాతనైతుందే ఏం చేయాలి పోయి తెచ్చుకొని అగ్గి తలుగుతా కొంచెం పాడైతుంది పాలు తెచ్చేందుకైతే శాతం కానీ తెచ్చినాక దుడ్డు లెక్క తాగేందుకు శాతం అవుతుంది కడి చేసిన కొద్ది ఫోన్ చేస్తాను ఏంది మా అత్త అదేమో పాలకు వాయే ఎత్తిపోయా పడిపోయా అన్నట్టు ఫోన్ చేయబట్టే మా అత్త ఆగో పాలకు పొమ్మంటేనో ఫోన్ శాతగాలే సెల్లొత్తుకుంటేనో కూర్చున్నావా నీ అవ్వ నన్నేడ వండనిస్తుంది ఒకటే ఫోన్లు ఏమో ఎత్తిపోయినట్టు ఏది మా అవ్వ ఫోన్ చేసిందా
ఆగు గిన్నిసార్లు ఫోన్ చేసింది ఏం ముచ్చట ఉంటుందో. హలో అమ్మా. ఏమైంది బిడ్డ ఫోన్ ఎత్తుతలేవు? నీకొక సంతోషకరమైన ముచ్చట చెప్పాలి. అయ్యో నేను పాలకు పోయినే, ఏందో చెప్పు ముచ్చట. నేను నానమ్మనైతానా. అవునానే, ఇంత మంచి ముచ్చట చెప్పినవే అమ్మా. అవును గాని మొదలు అమ్మమ్మని కావాలనుకున్నా, ఏం చేద్దాం గిట్లా నానమ్మ అయితే అనుకోలేదు బిడ్డ. సరే సరే ఉంటానా, అందరికి ఫోన్ చేసి చెప్పాలి. సరే అమ్మా. ఏందే ఏం చెప్పింది మీ అమ్మ? ఒకటేసారి గంత బాధపడతాను. ఏం లేదు, నేను మేనత్తనైతానట. అయితే సంతోషమే కానీ బాధ ఎందుకే? మా తమ్మునికి పెళ్ళై 6 నెలలు కూడా కాకపోయే, వాడు తండ్రి కాబట్టి. మనకు పెళ్ళై 10 ఏళ్ళైనా ఇంతవరకు పిల్లలు లేకపోయే. పిచ్చిదానా, మీ తమ్మునికి ఉడుతారు నీకు ఉడతలేరని గట్ల బాధపడతావా అని? వానికి పిల్లలు అవుతారని నాకు బాధ కాదయ్యా, సంతోషమే. కానీ వాని పెళ్ళి కాకముందే నేను అనుకున్నా, వానికంటే ముందు నాకు కొడుకు పుట్టాలి, వానికి బిడ్డ పుట్టాలి, వాని బిడ్డ నా ఇంటి కోడలు కావాలని. కానీ నాకు అదృష్టం లేదు. కూడలు కాకుంటే ఏంది? మీ తమ్ముని పిల్లలు మన పిల్లలు కాదా? మీదంతా ఒకటే రక్తమా? అక్కయ్యల పిల్లలైనా అన్నదమ్ముల పిల్లలైనా మన పిల్లలే కాదనా. కానీ నా పేగు తెంచుకొని పుట్టిన బంధం మనకంటూ ఒకటి ఉండాలి కదా. వెనకటికి పెద్దలు శాస్త్రం తప్ప చెప్పలే, తలో బుర్రో తన చేను వండాలి, గుడ్డో గూనో తన కడుపు వండాలని. అది నిజమే కానీ ఏం చేద్దామే? ఆ భగవంతుడు కరుణిస్తలేపాయే, తిరగని దావకాన్ లేదాయే, మొక్కని దేవుళ్ళు లేపాయే, ఆఖరికి చెట్ల మందులు కూడా తాగబడుతుంది. ఆ భగవంతునికే నా మీద జాలి దయ ఉంటే సంతానం ఇచ్చేటోడు నా కన్న తల్లితోనే మాట పడకపోదును కదా. నీ అవ్వ ఎట్లయితే అట్లయితుంది, ఎందుకు బాధపడతానవే? నువ్వైతే పోయి సాయ పెట్టుకో. సాయ పెడతాదని నాకు మా మరదల్ని చూడబుద్ధి అవుతుందయ్యా. ఈ 2 రోజులలో పోయి చూసిరావన్నా. సరే పోదు కానీ పో. ఏందే పిచ్చిమాలకం గట్ల కూర్చున్నావు? ఇలా టీవీ సీరియల్ చూస్తలేవా? నా బతికే సీరియల్ లెక్కుంది, ఇంకేం సీరియల్ చూసేటట్టున్నా. ఏంది ఇంకా అదే బాధపడుకుంటుంటావా? అన్నం కూడా తింటలేవు నిన్నటి నుంచి. మా అమ్మ మాట్లాడిన మాటకే కడుపు నిండింది, ఇంకేం ఆకలి అవుతుంది? ఇక నువ్వు గిట్లా బాధపడితే నిన్ను ఓదార్చున్న నాతో కాదే. మీ తమ్ముళ్ళు ఒక్క కానుపుతోనే పిల్లలు కానీ రాపుతారానే? ఇంకో కానుపు వరకు మనం కొడుకుని కందాం. ఆశకైనా హద్దుండాలయ్యా. మనకు పెళ్ళై 10 ఏళ్ళ కానీ కాన్పు, వానికి మళ్ళీ కానిపోయే వరకే మనకు కానిపోతుందా? బాధపడు, నీతో నేను కూడా కూర్చొని బాధపడతా. పిల్లలు అయితే రానే. ఏ ఆగు, ఏమో ఏమయ్యా
అప్పుడు నేను ఒక ముచ్చడి చెప్తా, తిట్టొద్దు మరి. చెప్పే ఏమైనా కానీ. అది అది చెప్పు. ఇగో మనం అనాథాశ్రమంలోకి వెళ్ళి ఒక ఆడపిల్లని తీసుకొచ్చుకొని సాదుకుందామయ్యా. అద్దే మనకిట్లా పిల్లలు లేకపోతేనన్నా అయ్యో పాపం వీళ్ళకి పిల్లలు అయితే లేరని జాలి పడుతుంది ఈ లోకం. అదే మనం అనాథ పిల్లల్ని తెచ్చుకొని చదువుకున్నాం అనుకో, మూతి మీద చెయ్యేసుకొని మరీ గుసగుసలాడుతుంది ఈ లోకం. ఏం కాదు, పిల్లలు లేనోళ్ళు ఇవాళ పిల్లల్ని తీసుకొచ్చుకొని సాదుకుంటే వాళ్ళకు కాన్పవుతుందట. మస్తు మంది అన్నారు ఈ ముచ్చట. పిల్లలు కాకపోతే అనాథ పిల్లని తీసుకొచ్చుకొని చదువుకుంటారు ఈ గొడ్డు మొక్క పొల్లు అని అంటారే. ఆ మాట నేను నా చెవులతో వినలేను. అరే ఇవ్వలేమనుకుంటే మనకేంది? మనం మన కోసం బతుకుతున్నావా, మంది కోసం బతుకుతున్నావా? ఇవాళ తీసుకొచ్చుకొని సాదుకుందామయ్యా, నా మాటినయ్యా. అబ్బా కాదనకయ్యా, ఇవాళ తీసుకొచ్చుకొని సాదుకుంటే తప్పకుండా సంతానం అవుతుందటయ్యా. జర ఈనయ్యా. దావకాండ్లు తిరిగినాం, చెట్ల మందులు తాగినాం, గుళ్ళకేనాం, గోపురాలకేనాం, ఎవ్వరు ఏది చెప్పినా చేసినాం, అయినా కానీ పిల్లలు అయితే లేపా. ఇక నువ్వు చెప్పినట్టు ఎవరినైనా తీసుకొచ్చుకొని చదువుకుంటే పిల్లలు అవుతారంటున్నావు కదా. సరే నీ మాటే సాగని. అబ్బా నా మాట ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉందయ్యా, నా బంగారం. సరే పోయి రెడీగా పోయేద్దాం. సరే. రజని నాకెందుకో మనసు ఒప్పుతలేదు. అబ్బా నువ్వు మళ్ళీ తీరు ఆలోచించకు, దా పోదాం, తలపెట్టు. ఏంద్ర చిత్తాలు అట్లా చెప్తున్నావు? ఇక నుంచి ఇల్లే నీ ఇల్లు, సరేనా? ఇగో నువ్వు బయటికి పోయినప్పుడు బిడ్డకు బొమ్మలు, పండ్లు అవోటి ఇవ్వటి తీసుకురా, సరేనా? బిడ్డ ఇక నుంచి నేను నీకు అమ్మను, ఆయన డాడీ. సరే అమ్మా. మళ్ళీ ఒకసారి అమ్మాను విలువ. అమ్మా నా బంగారు తల్లి, ఆ పిలుపుతోనే నాకు పానం పోసినవురా. ఏడవకి పాప బాధపడుతుంది. ఏడవా. నేను బయటకు వేస్తా, పాపకి ఏమైనా తీసుకొస్తా. సరే చెప్పిన అన్ని తీసుకురా. నీకు ఏమంటే ఇష్టం, ఏమేం కావాలనో చెప్పు, నేను చేసి పెడతా. ఏం కావాలి చెప్పు. సరే
పచ్చిమిరపకాయలు గోంగూర వంకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు గోంగూర వంకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు గోంగూర వంకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు గోంగూర అమ్మ కూరగాయలు కావాలా తీసుకోరాదు రీ ఉన్నాయి మాకు టమాటాలు పచ్చిమిరపకాయలు గోంగూర రామ్మా ఏం కావాలమ్మా ఇగో అమ్మా 20 రూపాయలు ఇద్దయ్యో లాత పట మస్తున్నారని ఉన్నది అబ్బో 10 రూపాయలకి వస్తుందా అమ్మ మాత్తది పటు ఇంకేం వస్తా అమ్మ పచ్చిమిరపకాయలు టమాటాలు బాగున్నాయమ్మయ్య సరే సరే మరి ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు? నీ కళ్ళు మంది ఏందయ్యా అట్లా చూస్తాను దాని ముఖం చూస్తే తెలుస్తాయినా పిల్లలు లెక్కపోయా దొంగ లెక్కన ఉంది నువ్వు ఫోన్ చేసి పోలీసులకు అట్లయితే దీనికి రోగం తిరుగుతుంది. అయ్యో హద్దు పోలీసులకు ఫోన్ చేయకుర్రి నేను ఈ బిడ్డకు కన్న తల్లిని. ఏంది కన్న తల్లివా? అవును నేను చెప్పేది నిజమే. ఈ పాప కన్న తల్లి నేనే. ఈ పాపకు కన్న వాళ్ళు ఇవ్వలేక అనాథాశ్రమంలో ఉంటే పైసలు ఇచ్చి మేము తీసుకొచ్చుకున్నాం. అయినా కానీ ఈ పాప కన్న తల్లి అంటే మేము ఎట్లా నమ్ముతాం అనుకున్నావు? అయ్యో రామా నేను మీకు ఎట్లా చెప్పాలి? ఆ పాపకు ఇప్పుడు పుట్టుమచ్చు ఉంటుంది చూడురి కావాలంటే. చెప్పినా అది ఒక్కటే కాదు, ఈ పాపకు పాలంటే అస్సలే ఇష్టం ఉండదు. పసిగుడ్డుగా ఉన్నప్పుడే నా రొమ్ము పాలు కూడా చక్కగా తాగపోయేది. నీ బిడ్డ అని మాట్లాడుతున్నావు? నువ్వు బతికే ఉన్నావు కదా, అనాథాశ్రమంలో ఎందుకు ఇచ్చిపెట్టావు? నీ బతికున్నా సచ్చిన దాని కిందనే లెక్క. నాకు 4 ఆడపిల్లలు. నా మొగడు పచ్చి తాగుపోతూ మొగపోరడు కావాలని గిన్నె కానుపులు వెళ్ళదీసినాం. అందరు ఆడిపోరగాలే పుట్టిర్రు. సాదుకునేంత స్తోమత లెక్క దీన్ని అనాథాశ్రమంలో వేసినాం. మరి ఇంకేంది, నీకు అద్దానే కదా అనాథాశ్రమాలు ఇడిచిపెట్టినావు. దీని అదృష్టం మంచిగా ఉంది కాబట్టి మేము తీసుకొచ్చుకున్నాం. మా చేతిలో మంచిగా బతుకుతుంది. మళ్ళీ ఎందుకు వచ్చినావు? వద్దనుకునే వేసిన, కానీ ఇప్పుడు నాకు నా బిడ్డ కావాలి. అనాథాశ్రమం లేచిన 2వ రోజే మీరు తీసుకొచ్చుకున్నారట. నా బిడ్డ కోసం నేను అక్కడికి పోయినా, కానీ వాళ్ళు నాకు మీ అడ్రస్ చెప్తలేరు. నాకు నా బిడ్డ కావాలి. నా బిడ్డ నా కళ్ళల్లోనే మెరుతుంది. నా బిడ్డ నాకు ఇచ్చేయి. నువ్వు బిడ్డ కావాలని అడగంగానే మేమెందుకు ఇస్తావు? కన్నావు సాతగాక అనాథాశ్రమం లేసుకున్నావు. మేము అనాథాశ్రమంకు పైసలు ఇచ్చి మరి నా బిడ్డను తీసుకొచ్చుకున్నా. నేను ఇయ్యా, ఇది నా బిడ్డ. నీకు ఈ బిడ్డ మీద ఎలాంటి అధికారం లేదు. ఇక్కడి నుంచి ఓ. నా రెక్కలున్నంత కాలం కట్టం చేసి మీ పైసలు మీకు ఇస్తా. అడగచ్చైనా నా బిడ్డను నేను చదువుకుంటా. దయచేసి నా బిడ్డను నాకు ఇయ్యి. ఓ
పోవమ్మా. అప్పుడేమో వద్దనుకున్నావు, ఇప్పుడేమో కావాలంటున్నావు. ఇప్పుడు అంతా మళ్ళీ ఇస్తావు అనుకుంటానావా? ఏ గదంతో మాట్లాడింది. దీని మీద మనం అనాథాశ్రమంలో కంప్లైంట్ ఇస్తే వాళ్ళే పోలీసులకు ఫోన్ చేస్తారు. ఇంకోసారి ఇది మన దరిదాపులకు కూడా రాదు. నడు. నా బిడ్డ లేకుండా నేను మంచిగా తల్లి నేను కన్న తల్లిని రా బిడ్డను నిన్ను సాదుకుంటా భయపడకి ఇప్పుడు బిడ్డ కావాలంటే ఎవరు చిత్తరే? నడు ఎక్క చెల్లె. నువ్వు కావాలనగా నేను ఎందుకు ఇస్తాను నా బిడ్డను? నేను సాదుకున్నా, నేను పెంచుకుంటున్నా. అమ్మ తల్లి భయపడకే నిన్ను కన్న తల్లిని ఇప్పుడు కావాలి నా బిడ్డ నాకు అంటే నేను ఎందుకు ఇస్తానే? దాన్ని నేను సాదుకున్నా, నేను పెంచుకుంటానా. నన్ను నీ కాళ్ళు ఒక దగ్గర మాట్లాడకుండా బిడ్డని సాదుకుంటా. నా బిడ్డ నాకు ఇయ్యండి. నా బిడ్డ నాకు పిచ్చకేరి. నా బిడ్డ నాకు కావాలి. నా తల్లి చిట్టి తల్లి రావే. పెంచుకున్న మీకే గంట ప్రేమ ఉంటే నవమాసాలు మోసి కానీ నా పేగు తెచ్చుకొని పుట్టిన నా బిడ్డ మీద నాకెంత ప్రేమ ఉండాలి. రజని పాప నాకు ఇచ్చేయి. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇయ్యా. తప్పదు రజని, ఆ బిడ్డ నాకు ఇచ్చేయి. ఆమె బిడ్డ కాదు, నా బిడ్డ. ఇది నా బిడ్డ. కన్న బొమ్మ కంటే సాదుకున్న బొమ్మే ఎక్కువ. నేను ఇయ్యా. ఏ విధంగా ఆలోచించినా పాప ఆమె బిడ్డనే అవుతుంది కానీ మన బిడ్డ కాదు కదా. ఇన్ని రోజులు మన దగ్గర పెరిగింది అంతే. లేదు, నీకేమైనా పిచ్చా? ఇది నన్ను అమ్మ అని పిలిచింది, నిన్ను నాన్న అని పిలిచింది. మన బిడ్డ కాదంటవేంది? అమ్మ అని పిలిచినందుకే నీకు బిడ్డ అయితే ఆమె రక్తం పంచుకొని పుట్టింది కానీ ఆమె బిడ్డ కాదా? నీకన్నా ముందు ఆమెకే బిడ్డ అవుతుంది కానీ నువ్వే అన్నావు కానీ అక్క చెల్లెళ్ళ పిల్లలు అన్నదమ్ముల పిల్లలు పేరుకే మన పిల్లలు అవుతారు అన్నావు కానీ నీ పేగు తెంచుకొని పుట్టిన బంధం నీ బంధం అవుతుందని నువ్వే అన్నావు కానీ ఆమె పేగు తెంచుకొని పుట్టిన బంధం ఆమె బిడ్డ అవుతుంది కానీ నీ బిడ్డ అవుతుందా? బాధపడకే, నీకంటే ఎక్కువ ఆ కన్న తల్లే బాధపడుతుంది. పాపను పంపి. నా బిడ్డ, నా బిడ్డ.
ఏడవకే, ఇప్పుడు ఏడితే ఏమున్నది? ఆ బిడ్డ నా పట్టుకొని పోయింది. మన కడుపులో పుట్టిన బిడ్డ అయితే మనతో ఉండపోనా?